నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించదని అధికారులు మండల నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్ని క్రైస్తవ ఆలయాల్లో క్రీస్తు శిలువస్త్రముల ధ్యానంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా రద్దు అయ్యేంత వరకు ముస్లిం సమాజం పోరాడాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతలు మహిళలు మరియు పిల్లల రక్షణకు కృషి చేస్తామని పేర్కొన్న మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గౌతమి త్రైత సిద్ధాంతం తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ సిద్ధేశ్వరం అలుగు 9వ ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దశరథరామిరెడ్డి నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో పల్లకి సేవ నల్లమల్ల అడవుల్లో కానిస్టేబుల్ ఫరూక్ దారుణ హత్య జిల్లాలో బడియేడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు మండల నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ హాల్లో ఎంఈఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డీఈఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ పీలి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీలోపు బడియేడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ 117 సవరణలు చేస్తూ ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ కమిటీతో చర్చలు జరిపి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 1వ తరగతిలో చేరాలనుకున్న అంగన్వాడీ పిల్లలను గుర్తించి చేర్చేలా స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మిగతా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి విద్యను అందిస్తున్నాం, వారికి అందించే భోజన సదుపాయం, వారికి కల్పించే భద్రతా ప్రమాణాలపై పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు పోషణ్ పాక్వాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ మనం ఏ విషయంలో మనము సరిగ్గా చేయలేకపోయాము ఏంటి అన్నది గ్యాప్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్, నేను జాయిన్ అయిన వెంటనే నాకు ప్రతి డిపార్ట్మెంట్ కి రివ్యూ చేసినప్పుడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు నాకు ఒక నోట్ ఇచ్చారు. ఆ నోట్లో ఏమి ఇచ్చారంటే జిల్లాలో 1985 స్కూల్స్ ఉన్నాయి, అందులో గవర్నమెంట్ స్కూల్స్ 1399, అంటే దగ్గర 2000 స్కూల్స్, గవర్నమెంట్ 1400, ప్రైవేట్ 600 అనుకున్నాం. సో టోటల్ గా 3,22,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అందులో గవర్నమెంట్ స్కూల్లో 1,32,000 మంది చదువుతున్నారు అని చెప్పారు. 3,22,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో 1,39,000, 1,40,000, అంటే దగ్గర 3,22,000, 1,40,000 పోతే 1,80,000 మంది పిల్లలు. అంటే 1,400 స్కూల్లో 1,40,000 పిల్లలు చదువుతూ ఉంటే జస్ట్ 554 స్కూల్స్ లో 1,82,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. చూడండి ఎక్కడ మనము వెనుకబడి ఉన్నాము అన్నది మనం ఆలోచించాలి. మన దగ్గర హైలీ క్వాలిఫైడ్, మనము మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నేను జీడిపి, జీడిఏ అంటే ఏంటి, గ్రోత్ రేట్ అంటే ఏంటి క్లాస్ చెప్పించు. మనం మోడల్ స్కూల్ టీచర్స్ వాళ్ళు PhD in economics ఇద్దరు మన స్కూల్ టీచర్స్ వచ్చి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పాఠాలు చెప్పారు. సో అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు మనము మన గవర్నమెంట్ స్కూల్స్ చదివిన పిల్లలు అంత వెల్ సెటిల్డ్ అయి ఉంది. కెరీర్ లో చూడండి వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, పబ్లిక్ తో డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది, సొసైటీతో డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది. అందులో హాస్టల్లో పెరిగిన పిల్లలు
ఎంత చక్కగా ఎంత స్తబ్దాలుగా ఉంటారు. ఇవన్నీ ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అన్నది ఆలోచన. నెక్స్ట్ ఈ వర్క్ షాప్ రీజన్ కూడా అదే. ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, టీచర్స్ ఏ విధంగా మనం ఓరియంట్ చేశాము, పిల్లలకి ఏ విధంగా చదువు చెప్దాం అనుకుంటున్నాము, వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాము అన్నది ముందుగానే ఆ టీచర్స్ ముందు పేరెంట్స్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయగలిగారు. చేసిన వస్తాం మన దగ్గర కాలం ఎక్కడికి వెళ్ళారు. కారణం ఇప్పుడు రూపాయి ఫీ ఉండదు, భోజనం మనమే పెడతాం, అన్ని వస్తువులు మనమే ఇస్తాం. బట్ అక్కడ విపరీతమైన ఫీజు, పుస్తకాల బరువు, ట్రాన్స్పోర్టేషన్, భద్రత అన్ని ఆలోచించాలి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని మీరు పేరెంట్స్ కి ఏ విధంగా తీసుకెళ్తారు అన్నది మీ అందరిపైన బాధ్యత పడుతూ ఉన్నారు. మంచిగా కోఆర్డినేట్ అవ్వండి. ఖచ్చితంగా మనం మన స్కూల్స్ యొక్క స్ట్రెంగ్త్ మనం ప్రమోట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. పేరెంట్స్ తో మాట్లాడండి, ఏదైనా మాట్లాడితేనే పరిష్కారం వస్తుంది. పేరెంట్స్ తో మాట్లాడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయండి. దిస్ ఈస్ ద యాక్టివిటీ యూఆర్ ఆల్ గోయింగ్ టు డూ ఆన్ సాటర్డే along with Sansa. గుడ్ ఫ్రైడే పర్వదినాన నంద్యాల పట్టణంలోని అన్ని క్రైస్తవ ఆలయాలలో క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు శిలువపై పలికిన 7 మాటల శ్రమల ధ్యానంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. యేసుక్రీస్తు నాడు శిలువ వేయబడి మృతునందు వరకు ఆయన పలికిన 7 మాటల ధ్యానంలో భాగంగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి, నేను దప్పిగొనుచున్నాను, సమాప్తమైనది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్న మాటలను ధ్యానించడం జరిగింది. వేలాదిగా క్రైస్తవులు ఉపవాస దీక్షలు చేసి ఆలయాల్లో పవిత్ర ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది. ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం జరిగే వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు కాకుండా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని
పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమించాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతలు, ఇంటలెక్చువల్ వింగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, మౌలానా ఇంతియాజ్ అహ్మద్, షఫీ, హఫీజ్ అబ్దుల్ గఫూర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మౌలానా ఇంతియాజ్ అహ్మద్, రసూల్ ఆజాద్, దేవనగర్ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని ఉభయ సభలలో ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం కలిగించేలా వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెడితే అందుకు మద్దతుగా టీడీపీ కూటమి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు పలకడం ముస్లిం సమాజానికి తీరని ద్రోహం చేయడమన్నారు. ముస్లింల ఓట్లతో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారని, ముస్లింల శ్రేయస్సు కొరకు అల్లా పేరున దాతలు ఇచ్చిన భూములను కొల్లగొట్టేందుకు, నల్ల చట్టాలను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇది అన్యాయం అన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమ నేతలు 2 సభలలో వ్యతిరేక ఓటు వేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని ముస్లింలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో గాంధీ చౌక్ నందు మహాధర్నా నిర్వహించి అన్ని పార్టీల మద్దతుతో నిర్వహించారని పేర్కొన్నారు. ముస్లిం అయి ఉండి కూడా మౌలానా ముస్తాక్ అహ్మద్ ముస్లింలకు నష్టం కలుగుతుంటే వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకించకుండా మద్దతు పలకడం దారుణంగా ఉందన్నారు. నాడు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అని అనేక సభలను నిర్వహించారని, నేడు అటువంటి ధైర్యం ముస్లింలకు ఇవ్వకపోగా నేడు ఆయన టీడీపీ రాజ్యాంగ పరిరక్షణ వేదికకు మద్దతు పలకడం సబబుగా లేదన్నారు. లక్షలాది ఎకరాలను కొల్లగొట్టేందుకు మోడీ చేస్తున్న కుట్రలను ముస్లిం సమాజం ఏకతాటిపైకి వచ్చి త్రిప్పి కొట్టాలని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసేంత వరకు పోరాడాలని కోరారు. ఇతర మతస్థులని దీంట్లో ఈ కమిటీలో చేర్పించి మన యొక్క భూములు లాక్కోవడానికి వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఇతర మతస్థులని దీంట్లో యాడ్ చేయకూడదు, తప్పు అని. మీరు ఏ విధంగా ముస్లింలను ఛాతి పొడుస్తున్నారు? నేను అడగదలుచుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని, మీరేమో రాజ్యసభలో, పార్లమెంటులో మోడీ గారితో, అమిత్ షా గారితో కలిసి ముస్లింల యొక్క భూముల్ని, వక్ఫ్ భూముల్ని తీసుకొని మళ్ళా మన దగ్గరికి ఇఫ్తార్ విందులో వచ్చి చెప్తున్నారు, నేను మీకు అండగా ఉంటాను, ఎటువంటి హాని కలగనివ్వను. ఇవి బూటకపు మాటలు తప్ప ఇంకొకటి ఏమి లేదని నేను గట్టిగా చెబుతున్నాను. నారా లోకేష్ బాబు గారిని నాది ఒక విన్నపం, ఈ రోజు మీరు రెడ్ బుక్ తీసుకొని తిరుగుతున్నారు. మీరు దాంట్లో ఏం రాసుకున్నారో, ఎవరి పెన్ను రాసుకున్నారో అది మీకే తెలుసు. కానీ రెడ్ బుక్ తీసుకొని మీరు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం బిల్లు నడుస్తుంది. మీ తండ్రి గారు పూర్తి మద్దతు వక్ఫ్ సవరణ చట్టం బిల్లును మద్దతు ఇచ్చినారు. ఇటువంటప్పుడు మీరు పట్టుకోవాల్సింది రెడ్ బుక్ కాదు, రాజ్యాంగం బుక్. మీరు రాజ్యాంగం బుక్ పట్టుకొని ఆర్టికల్స్ మొత్తం చదివి ముస్లింలకు మీరు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉండేది. కానీ మీరు రాజ్యాంగం బుక్ను ఇడిసిపెట్టి రెడ్ బుక్ పట్టుకొని ఎవరిని జైల్లో వేయాలా, ఎవరిని మభ్య పెట్టాలా, దీని వెనుకనే మీరు తిరుగుతున్నారు. కానీ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఒక్కడు కూడా మీరు ముందుకు వేయడం లేదు. ఈ రోజు ప్రతి పిల్లడు అడుగుతున్నాడు, అమ్మా మాకు అమ్మ ఒడి పడిందా అని. అమ్మ చెబుతుంది, కొడుక అమ్మ ఒడి లేదు, తల్లికి వందనం ఇస్తారంట అని. అంటే పిల్లవాడు అంటాడు, అమ్మ ఒడి ఏమైపోయింది? తల్లి అంటాది, అది జగనన్న ఉంటేనే మనకు వచ్చేది, ఇప్పుడు తల్లికి వందనం అంట, వస్తాదో రాదో, ఖజానా ఖాళీ ఉందని మైకులో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఖజానా ఖాళీ ఉంది అని ప్రజలకు చెప్పి మన ఒక భూముల ద్వారా ఆ ఖజానా నింపాలని అనుకుంటున్నారా? ఆ ఖజానా నింపడానికి కోసం ముస్లింల భూమిని మీకు దొరికినాయా? మరి గట్టిగా నేను ఈ మాట ఆలోచించుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో ప్రజల్లో పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మీకు చీ కొడుతున్నారు. మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు ఈ వక్ఫ్ బిల్ కాకముందు ప్రతి ఒక్క మాటల్లో ప్రతి ఒక్కరు అనుకున్నారు, ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే, వక్ఫ్ సవరణ చట్టం బిల్లు పాస్ అయితే మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు తన పదవిని రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తారు అని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు అనుకున్నారు. ప్రజలు అనుకున్నారు, మీరు భారతదేశం మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు,
ముస్లింల తరపున ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, ఇటువంటి లీడర్ మనకు కావాలా అని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం బిల్లు పాస్ అయినాక కూడా ముస్లిం సోదరులు అనుకున్నారు, మీరు మీ యొక్క పదవిని రాజీనామా చేసి మీరు బయటికి వస్తారని. మీరు బయటికి వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఆ పని మీరు చేయలేదే. ఆ రోజు మీరు నడిపినది లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికనా లేకుంటే టీడీపీ రాజ్యాంగ పరిరక్షణ వేదికనా? ఒకసారి మీ కొద్ది మీరు చూసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, ఈ వక్ఫ్ సవరణ చట్టం గురించి మద్దతు ఇచ్చినామని అవాకుడు చెవాకుడు మాట్లాడడం మీకు ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 2 రోజుల క్రితం గాంధీ చౌక్ లో ధర్నా చేసినారు. ముస్లింలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించాలా, రద్దు చేయాలా అని ఇతర పార్టీలని కలుపుకొని ఎస్డిపి అయినా సరే, ఐయుఎంఎల్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఎంతో వేలాది మంది తరలి వచ్చి ఒక సభను విజయవంతం చేసినారు. ఆ దమ్ము ధైర్యం మౌలానా ముష్తాక్ అహ్మద్ గారు మీకు ఉందా? నంద్యాలలో అటువంటి సభ మీరు ఏర్పాటు చేయగలరా? చేయలేరు. ఎందుకు? ప్రజలు చీకొడతారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటి విన్నవిస్తున్నారు, మేము మా ఒక్క నిరసన, మా ఒక్క ధర్నా రోడ్డు మీదకు వచ్చి పిల్ల పాపల్ని ఇరిసిపెట్టి ర్యాలీలు చేసుకుంటూ ధర్నాలు చేసుకుంటూ వస్తున్నాము. గుర్తు పెట్టుకోండి, రాబోయే రోజుల్లో మా ఒక్క నిరసన, మా ఒక్క ధర్నా ర్యాలీ ధర్నా విధంగా కాదు, మా ఒక్క నిరసన ఓటు ద్వారా తెలియజేస్తామని గట్టిగా చెబుతున్నాను. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి చివరిగా ఇంకా ముస్లింల ఆస్తులు, క్రిస్టియన్ల ఆస్తులు, చివరిగా దేవాలయ భూములన్నింటినీ కూడా తన అన్యాయులకు భారవత్తం చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తం మీద ఈరోజు ముస్లింల యొక్క ఆస్తులన్నింటినీ కూడా ఒక అమెండ్మెంట్ ద్వారా, చట్టం ద్వారా ఈ వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి భాగంలో ఈరోజు మాకు సహకారం అందించినటువంటి ముస్లింలు, ముస్లిమేతరులు, ముఖ్యంగా ఈరోజు ముస్లిమేతరులు అంటే హిందువులే దాదాపుగా ముస్లింల యొక్క హక్కులను కాలరాయడం తప్పని చెప్పేసి భారీ స్థాయిలో ముస్లింలకు సపోర్ట్ చేయడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. సదా ముస్లింలంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. బీజేపీ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, వక్ఫ్ ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయి, అదేవిధంగా అన్యాక్రాంతమవుతున్నాయి. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో మహిళల ప్రాతినిధ్యం లేదు, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం లేదనే విషయం చెప్తుంది. అయితే అన్యాక్రాంతమవుతున్నా, నిరుపయోగంగా ఉన్నా దాని బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. గతంలో ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు ఏం చేస్తారో, ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి చేయాలి తప్పనిస్తే సవరణ చట్టం చేస్తామని చెప్పి అన్య మతస్థులను తీసుకుని వచ్చి దీనిలో పెడతాము, అధికారులకు పవర్ ఇస్తామంటే మా ఆస్తులు తీసుకోవడమే మీ ఉద్దేశం తప్పనిచ్చే వేరేది లేదని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా మహిళలు, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం లేదంటున్నాం. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం ఉండాలంటే ముస్లిం చట్టసభలకు కూడా నీ బీజేపీ తరఫున నుంచి లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఒక శాసనసభలో కానీ బీజేపీ తరఫున ఒక ముస్లిం మహిళ లేదు. ముందు వాళ్ళని చట్టసభలకు పంపిస్తే వాళ్ళ పోరాటం వాళ్ళే చేసుకుంటారు తప్ప వాళ్ళ బాధ్యతను నువ్వేదో ఎత్తుని తీసుకుని వాళ్ళని పెడతా బాగా చేస్తా అని చెప్తే ఈ మాటలు నమ్మడానికి ఎవరు లేరు. ఇది క్లియర్ గా సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా మధ్యంతరం ఉత్తర్వులు ఇస్తుంది. మే 2 ఖచ్చితంగా ఇది మాకు అనుకూలంగానే వస్తుంది తప్ప మీరు ఏ రకంగా కూడా దీనికి ఒప్పుకోరు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు కాబడిన మహిళా పోలీస్ స్టేషన్ కు కర్నూలు నుండి బదిలీపై నూతనంగా వచ్చిన సీఐగా గౌతమి ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. మహిళల మరియు పిల్లల రక్షణకు తమ వంతు కృషి చేస్తామని, సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చేస్తామని సీఐ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి యాప్ ఆవశ్యకతను వివరించడం జరుగుతుందని తెలిపారు. నమస్తే అండి, నా పేరు గౌతమి.
నేను మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. కర్నూలు డిటిసి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ విధుల్లో భాగంగా మహిళలు మరియు పిల్లలకు రక్షణలో భాగంగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసి దాని యొక్క ఆవశ్యకతను ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఉధృతంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. ఇమీడియట్ గా దానికి పరిష్కార దిశగా మేము అడుగులు వేయడం జరుగుతుంది. మేము మా సిబ్బంది ఎప్పుడు కూడా మహిళల పిల్లల రక్షణలో ముందుంటామని మీ ద్వారా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైతు సిద్ధాంతం తెలుగు క్యాలెండర్ ను శుక్రవారం నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ఆయుష్ ఆయుర్వేదశాల యందు డాక్టర్ యశోధర ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమత ఏకైక గురువు రైతు సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రభుత్వ ఎదురుస్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈ స్వామివారు స్థాపించి 47 సంవత్సరాలు అయినది. అదేవిధంగా రైతు సిద్ధాంతం మీదనే 100 గ్రంథాల పైన రచించడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం కూడా జరిగింది. తెలుగు క్యాలెండర్ డాక్టర్ మేడం గారి చేత ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబంలో తల్లిదండ్రులు రైతు సిద్ధాంత భౌతిక చదివి వాళ్ళ కుమారుడు కానీ కుమార్తె కానీ చదివించాలని ఈ రైతు సిద్ధాంత భౌతికను తీర్చుకోవాలని ఇటువంటి అవకాశం ఇచ్చిన స్వామివారి శ్రీ 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 ఆచార్య భగవంతుడు స్వామి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం అలుగు 9వ ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం విజయవంతం చేయాలని అధ్యక్షులు దశరథ రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో బొజ్జ దశరథ రామిరెడ్డి మరియు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి కార్యాచరణ, సమస్యలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, మరమ్మతులు తదితర అంశాలను సాధించేందుకు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం నాడు పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారిని ప్రత్యేక పూలమాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పోలీస్ శాఖ ఆక్టోపస్ విభాగంలో పనిచేస్తున్న ఫరూక్ అనే కానిస్టేబుల్ నల్లమల్ల పచ్చర్లలో దారుణ హత్యకు గురయ్యాడు. 4 రోజుల క్రితం హత్య గావించి బ్లూ కవర్లో కట్టి అడవిలో పడవేసినట్లు సమాచారం. ఆళ్లగడ్డకు చెందిన ఫరూక్ సొంత ఊరికి వచ్చేందుకు అధికారుల వద్ద 3 రోజులు సెలవు తీసుకోవడం జరిగిందని, సెలవులు పూర్తి అయిన తరువాత విధులకు హాజరు కాకపోవడంతో అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేయగా కానిస్టేబుల్ మృతదేహం నల్లమల్ల అడవుల్లో లభ్యమైంది. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించదని అధికారులు, మండల, నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్ని క్రైస్తవ ఆలయాల్లో క్రీస్తు శిలువస్త్రముల ధ్యానంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు. వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా రద్దు అయ్యేంత వరకు ముస్లిం సమాజం పోరాడాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతలు. మహిళలు మరియు పిల్లల రక్షణకు కృషి చేస్తామని పేర్కొన్న మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గౌతమి. త్రైత సిద్ధాంతం తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ. సిద్ధేశ్వరం అడుగు 9వ ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దశరథరామిరెడ్డి. నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో పల్లకి సేవ. నల్లమల్ల అడవుల్లో కానిస్టేబుల్ ఫరూక్ దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.